Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి ఒకే వేదికపై మెరిశారు. ఈ మధ్య కాలంలో చిరంజీవి గారు రాజకీయ వేడుకలకి, రాజకీయ అంశాలకి దూరంగా ఉంటున్నప్పటికీ కూడా అడపాదడప ఇలా సెలబ్రిటీస్తో, పొలిటీషియన్స్తో వేదిక పంచుకోవడం ఆసక్తికరంగా మారింది. వీరిద్దరి కలయిక సందర్భంగా అనేక అంశాలు చర్చకు వచ్చాయి. కానీ వీటితో పాటు రాజకీయాలకు సంబంధించిన స్పెక్యులేషన్స్ కూడా పెరిగిపోతున్నాయి. అసలు ఏంటవి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. విజయవాడలో ఒక వేడుక, ఓ పుస్తక రిలీజ్ కార్యక్రమం, మామూలు పుస్తకం కూడా కాదు అది, మైండ్ సెట్ షిఫ్ట్ పేరు పెట్టారు. మంత్రి నారాయణ గారు విద్యా సంస్థలకి సంబంధించి ఆయన కుమార్తె శరణి రాసినటువంటి పుస్తకం. సో ఇద్దరు పెద్ద మనుషులు అక్కడ ఒకే వేదిక పైకి వచ్చారు. వాళ్ళ జీవిత క్రమంలో జరిగినటువంటి ప్రస్థానాన్ని వివరించారు. ఇది ఎలా చూడాలి? ఈ మధ్య కాలంలో చిరంజీవి గారు అటెండ్ అవుతున్నటువంటి మీటింగ్లు చాలా సెలెక్టెడ్గా ఆయన వస్తున్నటువంటి మీటింగ్లు, అటు పొలిటికల్ కలర్ ఉంటున్నాయి కొంచెం, ఇటువైపు ఏమో సెలబ్రిటీ కలర్ ఉంటున్నాయి. ఏంటి ఇది? ఏదన్నా కొంచెం చేంజ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఆయన మీరు చెప్పినట్టు చిరంజీవి గారు సినిమాలో డైలాగ్ కూడా, నేను రాజకీయాలు నేను వద్దనుకున్నా ఈ నన్ను వదిలిపెట్టేలా అంటే నిజంగా. ఎందుకంటే ఒక కేంద్ర మంత్రిగా సినిమా రంగం నుంచి వెళ్ళాడు. రాజకీయాల్లో సోషల్ జస్టిస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఒక మార్గం అనేది వేశారు. ఆయన ఫుల్ఫిల్ చేయలేదు, వాళ్ళ తమ్ముడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫుల్ఫిల్ చేసే పనిలో ఆయన ఉన్నాడు. దేశ రాజకీయాల్లో తమ్ముడు యొక్క ఇదేందనేది ఎదురు చూస్తున్నారు. సరే, అనుకోకుండా మీరు అన్నట్టు మొన్న కిషన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు అక్కడ ఢిల్లీలో చూసాం. తను తోడుకొని స్వయంగా మోదీ గారే తీసుకెళ్ళి ఆయన పక్కన కూర్చున్నాం, చూసాం. సంక్రాంతి సెలబ్రేషన్ చూసాం. ఇటు చూస్తేనేమో ఆయనకి పద్మవిభూషణ్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పార్టీకి సంబంధం లేకుండా రేవంత్ రెడ్డి గారు శిల్పకళా వేదికలో గౌరవించుకుందే చూసాం మనం, వెంకయ్యనాయుడుతో సమానంగా. తర్వాత ఇది గత 5 సంవత్సరాల్లో అది కనపడలా. అసలు యాక్చువల్గా మొగల్తూరు ఆంధ్రప్రదేశ్ బిడ్డ చిరంజీవి గారిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సన్మానించాల్సింది పోయి ఆయన గుర్తించాల. టికెట్ల రేట్లు వాళ్ళు ఇబ్బంది పెట్టి సినిమా ఇండస్ట్రీని ఆయన బతిలాడుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇకపోతే ఇప్పుడు ఎక్కడ చూసినా ఆయన అజాత శత్రువులాగా, అందరి వాళ్ళలాగా. మొన్న ఒక పార్క్ ఓపెన్ చేయడానికి పోయినప్పుడు రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయన కారులో తీసుకెళ్ళి మా పార్టీ ఇప్పటికని చెప్పి ఆయన బయోడైవర్సిటీ ఆ విధంగా ఎక్కడ చూసుకున్నా ఆయన అందరివాడిగా అతి చూసి వెళ్తున్నట్టే కనపడుతుంది. లేకపోతే ఈ సభకి మీరన్నట్టుగా మైండ్ సెట్ షిఫ్ట్, ఈ గ్రంథ ఆవిష్కరణకి మీరన్నట్టు నారాయణ గారి కూతురు శరణి, చిన్న కూతురు రాసిన దీనికి ఒకవైపు మేధావి 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు ఒక పార్టీ పెట్టి రాజకీయాల్లో ఉండదామని వచ్చిన మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిన చిరంజీవి సినిమాల్లో ఆయన స్వయం కృషి కానీ ఇద్దరు వాళ్ళ యొక్క వైవిధ్యమైన వివిధ రంగాల్లో సక్సెస్ఫుల్ పర్సన్సే. ఒకరికొకరు మాట్లాడిన తీరును చూస్తే మీరన్నట్టు ఇది రాజకీయాల్లో ముడిపెట్టకపోయినా ఆల్రెడీ రాజకీయాలతో వదిలిపెట్టలేదని ఉంది. ఎందుకంటే ఆయన కింద గంటా శ్రీనివాస్ ఉన్నాడు, ఆయనతో పాటు గెలిచిన 18 మంది ఎమ్మెల్యేలు ఒకప్పుడు ప్రజారాజ్యంలో ఉన్నాడు. ఇప్పటికీ ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి గంటా శ్రీనివాస్. కొన్ని సినిమాలు కూడా నిర్మించిన ఇదే వ్యక్తి. కానీ ఇప్పుడు ఆయన అధికారికంగా టీడీపీ పార్టీలో ఉన్నాడు. ఆ సన్నిహిత సంబంధాలు కావచ్చు, నారాయణ గారితో ఇది కావచ్చు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి కావచ్చు, ఆ ఫంక్షన్కి ఈ సిచ్యువేషన్లో కూడా వచ్చాడంటే గ్రేటే. ఎందుకంటే ఒకవైపు దేశవ్యాప్తంగా ఉగ్రవాద ఇది జరిగినప్పుడు కూడా వచ్చి, ఎందుకంటే మాట ప్రకారం ప్రోగ్రామ్ అంతా డిసప్పాయింట్ కాకూడదు. మనం చూస్తే కనుక ఆ సభలో చిరంజీవి గారే సంతాపం తెలియజేద్దాం ఒక నిమిషం అని చెప్పేసి ఆయన గుర్తు చేశారు. అటువంటి ఉగ్రవాదులు ఏర్పరాయాలని చెప్పేసి. సరే, ఇకపోతే ఒకరికొకరు ప్రశంసించుకునే తీరు చూస్తే కనుక ఒకవైపు వాళ్ళిద్దరి గురించి ఆమె శరణి బుక్ రైటర్ ఆమె చెప్పిన తీరు ఒక అద్భుతమైన అవకాశమే. అంటే మాట్లాడటానికి భయపడే స్టేజ్ ఫీర్ ఉన్న ఆమె ఆ తర్వాత ఈరోజు బుక్ రాసి పరిస్థితి వాళ్ళతో ఇంటరాక్ట్ చేసి యాంకరింగ్ పాత్ర పోషించడం అంటే మామూలు విషయం కాదు. అందులో ఇద్దరు ఏమాయమిలే. ఆ సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం గురించి, ఈజ్ ద రోల్ మోడల్, ఈజ్ ద పైనీర్ ఆఫ్ పొలిటికల్ ఈ సిస్టంలో అటువంటి వ్యక్తి. అలిపిరి కాడి నుంచి ఆయన ప్రమాదాన్ని ఎదుర్కొన్న తీరు ఒక రాజకీయ నాయకుడిగా స్ఫూర్తి పొందింది, నేటి యువతరానికి మార్గదర్శకమని. ఎందుకంటే హైదరాబాద్ ఈరోజు అభివృద్ధి చెందిందంటే ఆయనే కారణం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన మార్గంలో వెళ్తాం ఒక రోల్ మోడల్ అని యువతకి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారి పనితీరు పట్ల. అదే సమయంలో చిరంజీవి గారి పట్ల, చిరంజీవి గారి యొక్క ఇది పట్ల చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రశంసించిన తీరు ఏదైతే ఉందో,
ఇక్కడ డిప్యూటీ సీఎం గారి ప్రస్తావన ఎక్కడ రాలా. ఎందుకంటే ఆయన నెక్స్ట్ లెవెల్ ఆయన పని ఆయన చూసుకుంటూ ఉంటాడు. ఇక ఆయనకున్న మార్గం చిరంజీవి గారిది ఏందనేది చంద్రబాబు నాయుడు గారు తెలుసు, చంద్రబాబు నాయుడు చిరంజీవి గారు తెలుసు. ఇద్దరు ఒకరికొకరు ప్రశంసించుకుంటారు. మొత్తానికి పర్సనల్ గా కూడా బాగా అటాచ్ అయినట్టుగా పర్సనల్ మాట్లాడుకునేటువంటి విధానం, సబ్జెక్ట్, వాళ్ళు ఒకరినొకరు ఆయన ఎలా ఎదిగారు, ఈయన ఎలా ఎదిగారు, ఒక సామాన్య కుటుంబం నుంచి ఎలా వచ్చాము అనేది అంతే కదా, పర్సనల్ గా చాలా బాండింగ్ క్రియేట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అది అక్కడ ఉన్న వాళ్ళు కూడా ర్యాంకర్స్, నారాయణ విద్యా సంస్థలు అనేది అనేక మంది కొన్ని లక్షల మంది పిల్లలు తయారు చేశారు. వాళ్ళకు కూడా మోటివేషన్ కోసం కూడా చాలామంది సైక్రటిస్ట్ని కూడా వీళ్ళు డిప్లాయ్ చేసుకొని వాళ్ళకి మంచి శాలరీస్ ఇచ్చి, అంటే పిల్లలు చాలామంది చదువు ర్యాంకర్ లేకపోతే కాకుండా సూసైడ్ చేసుకోవడం చాలా జరుగుతున్నాయి ఈ మధ్య. వాళ్ళు కూడా ఆ విధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ డబ్బు సంపాదన పరమదే కాకుండా వాళ్ళని ట్రైనప్ చేసి మోటివేట్ చేసే విధంగా సైక్రటిస్ట్ని పెట్టుకోవడం కూడా ఒక మంచి మూవ్గా పరిగణించాలి. వాళ్ళ పాప సింధు కూడా చెప్పటం, ఈవి కావచ్చు, ఓవరాల్గా ఏంటంటే సభకు వచ్చిన వాళ్ళందరూ కూడా దేశ స్థాయిలో ర్యాంక్స్ వచ్చిన వాళ్ళే, జేఈ మెయిన్స్ కావచ్చు. వాళ్ళు ఆ పిల్లలకి మీరు రోల్ మోడల్గా మీరు ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి చిరంజీవి గారు ఆ యువతను ఉద్దేశించి మాట్లాడిన తీరు కావచ్చు విశేషంగా ఆకట్టుకుంది. సో ఇదొక ఇన్స్పైరింగ్ ఆస్పెక్ట్ అయితే, చిరంజీవి గారి జర్నీలో మళ్ళీ ఏదన్నా చేంజ్ వస్తుందా అనే సంకేతాలు కూడా ఉన్నాయి. వరుసగా మీరు అన్నట్టుగా పార్టీలకు అతీతంగా ఆయన అందరినీ కలుసుకుని వెళ్ళడం. సో ఇదేమన్నా మళ్ళీ పొలిటికల్ జర్నీ వైపు టర్న్ అయ్యేటువంటి అంశంగా చూడొచ్చు. మళ్ళీ అక్కడే అదే, ఎందుకంటే మధ్యలో బ్రిటన్ ప్రభుత్వం ఫస్ట్ టైం ఒక భారతీయ సినిమా నటుడిని లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వటం, అది ఒక్కసారిగా చాలా మంచి ఇంపాక్ట్ ఉంది. ఎందుకంటే ఎన్ని పరిణామాలు చూస్తూ ఉంటే ఈ దేశంలో ప్రముఖమైన పాత్ర పోషించబోతున్నాడు, మంచి స్థానంలో అన్ని ఆల్ పార్టీస్ని ఈ వ్యక్తి కావాలి అందరి వాళ్ళలాగా కనపడుతుంది. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నాడు. ఆయన చేసే ప్రతి పని కూడా, ఒకవైపు సినిమా విశ్వంబర తీసి రిలీజ్కి రెడీగా ఉంది, రెండో వైపు ఆయన ఇంకొక సినిమా సంక్రాంతి రెడీ చేసుకుంటున్నాడు. తన కుమారుడు నెక్స్ట్ ఈయన వారసత్వంగా నెక్స్ట్ లెవెల్లో ఆయన వెళ్తున్నాడు, రామ్ చరణ్. కాబట్టి ఇక ఆయన చూడండి ఏం లేదు సినిమా రంగంలో, ఆయన చూడాల్సింది అన్ని చూస్తాడు. ఆయన రికార్డులు సాధించాల్సింది 8 ఫిల్మ్ఫేర్ అవార్డులు. ఇంకా ఆయన డాన్స్లో మనం చూస్తాం, మన స్టెప్పుల్లో కూడా గిన్నిస్ రికార్డు వచ్చింది. కాబట్టి ఆయన చూడాల్సిన లైఫ్లో ఇంకా అత్యున్నతమైన పోస్ట్ ఏంటంటే ఈ దేశానికి మంచి పొజిషన్లో ఉండటమా అనేది మిగిలింది. కాబట్టి ఈ సిచ్యువేషన్ చూస్తే ఏరుకున్న అంటే ఎక్కడికి వెళ్ళినా ఓ సిస్టమేటిక్గా ప్రోగ్రాంలో పార్టీలకు అతీతంగా బ్రిటిష్ మన దేశాన్ని మన భుజాల మీద స్వర చేసిన బ్రిటిష్ పార్లమెంట్లో ఆయన గౌరవించిన తీరు ఒక నటుడిగా అది అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇటు రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రామ్కి వెళ్తాం కావచ్చు, ఇటు నిన్న లేని ప్రోగ్రాం కావచ్చు, ఢిల్లీలో మోదీ గారు వెళ్ళిన ప్రోగ్రాం కావచ్చు, వద్దనుకుంటేనే దగ్గర అయిపోతున్నట్టు, వద్దనుకున్నా అన్ని కూడా తనకి దగ్గరికి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎన్ని పరిణామాలు చూస్తే కనుక ఒక మంచి పాత్ర భవిష్యత్తులో చిరంజీవి గారు ఏపీలో ఏమన్నా ముఖ్యమైనటువంటి రోల్ తీసుకునే అవకాశం ఏపీలో ప్రభుత్వం ఇక్కడ ఏపీలో ఇక రోల్ అంటే ఇక్కడ ఆ రోల్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు పోషిస్తున్నాడు. అక్కడ ఇంకా ఇండస్ట్రీకి సంబంధించి అక్కడ కూడా చాలా చర్చ జరుగుతుంది. సినిమాలు ఇక్కడ రావాలి, ఆహ్వానం. మన కందుల దుర్గేష్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇండస్ట్రీ పరంగా ఈ ఫ్రెండ్షిప్ కొనసాగే అవకాశం ఉంటుంది. తప్పకుండా అండి. చిరంజీవి గారు ఒక ఇండస్ట్రీకి ఆయన కాదనుకున్నా ఆయనే ఇండస్ట్రీ పెద్దని రాజమౌళి గారు, పెద్ద వాళ్ళు అందరూ కూడా, మహేష్ బాబు అందరూ చెప్పినమాట వస్తుంది. కాబట్టి ఇండస్ట్రీకి ఒక మంచి అవకాశం కల్పించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు అడిగే స్వతంత్రత, అదేవిధంగా సినిమా ఫోటోగ్రఫీ కూడా జనసేన కందుల దుర్గేష్ గారి దగ్గర ఉంది, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాబట్టి వాళ్ళు అడిగితే చేసే ఇది ఉన్నది. కాబట్టి ఇప్పుడున్న స్కోప్ ప్రకారం ఇప్పుడున్న రాజ్యసభ ఖాళీ కూడా అన్నామలై తమిళనాడుకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇస్తున్నారు, ఆయన్ని అక్కడ అధ్యక్షుడిగా మార్చి. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఓవరాల్గా చూసుకుంటే చిరంజీవి గారికి ఆయన లెగసీని, ఆయన పేరుని ప్రభుత్వంలో టూరిజం డెవలప్మెంట్ కావచ్చు, మిగతా కార్యక్రమాలకి ఒక మంచి ఇదిగా అమరావతి ఇదికి బ్రాండ్ అంబాసిడర్, ఎందుకంటే May 2 రాబోతున్నారు. గుజరాత్కి అమితాబ్ బచ్చన్ చేశాడు. కాబట్టి తప్పేం కాదు అది. ఎందుకంటే రేపు 2వ తారీఖు ప్రధానమంత్రి మోదీ గారు 5 నుంచి 10 లక్షల మందితో భారీ సభ అంటున్నారు. ఈ సిచ్యువేషన్స్లో అటువంటి సమయంలో ఈ స్టేజీ మోదీ గారితో పాటు చిరంజీవి గారిని కూడా పిలిచి ఆ స్టేజ్ పాలు పంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆంధ్రవాడిగా, అదే ఆంధ్రప్రదేశ్లో పుట్టినవాడుగా, అమరావతి రావాలని కోరుకున్నవాడుగా మనం చూసాం. బట్ ఏదైనా కానీ ఆయన ఇదిని అన్ని పార్టీలు, ఆల్ పార్టీస్ ఇన్వైట్ చేయడం అనేది సరికొత్తగా ఆసక్తికరంగా ఉంది. రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. ఇది చిరంజీవి గారు వెళ్తున్నటువంటి వేడుకలు కానీ, అనేక ఈవెంట్స్ కానీ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఆయన వ్యవహరిస్తున్నటువంటి శైలి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు అనుకుంటూనే రాజకీయాలు మాత్రం ఆయన వదిలిపెట్టినటువంటి స్థితి ఉంటుంది. ఇక విజయవాడలో జరిగినటువంటి ఈవెంట్ తర్వాత
చిరంజీవి గారు అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ అయినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.